హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం, లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం, లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో తెలుగులో రిలీజ్ అయిన సుస్హాల్ ద వర్టెక్స్ సీజన్ 1 నేను ఆల్రెడీ ముందే చూశాను. అండ్ దిస్ సిరీస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ వన్. సో ఎవరైనా కొత్తగా ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్ డ్రామా బేస్డ్ చూడాలి అనుకుంటే దిస్ వుడ్ బి ద పర్ఫెక్ట్ వన్ టు బి స్టార్ట్ ఆఫ్ విత్. సో 8 ఎపిసోడ్స్తో రిలీజ్ అయిన ఈ సిరీస్ సీజన్ 2 చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. ఇట్స్ పర్ఫెక్ట్ సీక్వెల్ అనొచ్చు. మనం సీజన్ 1లో ఏదైతే ఫీల్ అయిన ఆ ఎంగేజింగ్ ప్లాట్ కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, ఆ టెన్షన్, ఇవన్నీ కూడా సేమ్ అదే ఇంటెన్షన్ అండ్ అదే హైపర్ మీటర్తో సీజన్ 2 కూడా ఉంటుంది. కాకపోతే క్లైమాక్స్కి బాగా తొందరగా రష్ చేయాలనిపించింది. ఆ ఇంపాక్ట్ తక్కువ ఉందనిపించింది. సిరీస్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా అష్టకాళి ఫెస్టివల్తో బ్యాక్గ్రౌండ్ ని బిల్డ్ చేసి డ్రామాని అయితే అన్ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. సో చూస్తున్నంతసేపు ఆ టెన్షన్ అండ్ ఎక్సైట్మెంట్ లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా క్యారీ అవుతుంది. సో స్పాయిలర్ లేకుండా స్టోరీ లైన్ చెప్తాను. స్టోరీ సీజన్ 1 ఎండింగ్ నుండి కంటిన్యూ అవుతుంది అనమాట. సో సీజన్ 1 ఎండింగ్ లో జరిగిన మర్డర్ కేసులో నందిని జైలుకి వెళ్ళాక తన డిఫెండింగ్ లాయర్ అయిన చెల్లప్ప మర్డర్ జరుగుతుంది. సో ఆ మర్డర్ చేసింది ఎవరు అండ్ ఎందుకు చేశారు అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే చూడాల్సిందే. Once again, a strong performance from all the lead actors, and director did a good job in maintaining suspense with cultural traditions. Overall review of the web series వచ్చేసి పర్ఫెక్ట్ సీక్వెల్ అనొచ్చు అండ్ ఇట్స్ వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.